హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. శేర్లింగంపల్లి, ఖైరతాబాద్, అబెడ్స్, చార్మినార్, చందానగర్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లో వాన పడింది. అయితే సెంట్రల్ సిటీలో లైట్ రైన్స్ పడ్డాయి. మొన్నటి వరకు ఎండలతో సతమతమైన నగరవాసులు వానలతో కాస్త రిలాక్స్ అయ్యారు. సాయంత్రం దంచుకొట్టిన వానకు రోడ్ల మీద చేరిన వరద నీరుతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రానున్న 5 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో వానలకు సంబంధించిన మరింత సమాచారం హరిత అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మధ్యాహ్నం నుంచి ఆకాశమంతా మేఘావృతమై సాయంత్రం మనకు పలు చోట్ల మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఇటు మనం ఎండలు చూసాం. దాదాపు 2-3 రోజుల వరకు కూడా 50 డిగ్రీల వరకు కూడా ఎండలు కనిపించాయి. అయితే గత 2 రోజుల నుంచి కూడా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రం మీద మొత్తం కూడా చల్లటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతోపాటు గత 2 రోజుల నుంచి కూడా ఉపరితల ఆవర్తనం కారణంగా మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే ఈరోజు మనకు హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిశాయి. రానున్న 3 రోజుల వరకు కూడా ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయి. ముఖ్యంగా దాదాపు ఈ రోజు నుంచి 5 రోజుల పాటు కూడా ఉరుములు, మెరుపులు, ఎదురుగాలతో కూడిన వర్షం ఉండడంతో ఇటు వాతావరణ శాఖ అయితే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతోపాటు ముఖ్యంగా మనకు వానాకాలానికి ఇంపార్టెంట్ అయిన నైరుతి ఋతుపవనాలు గత 2 రోజుల నుంచి కూడా చురుగ్గా కదులుతూ నిన్న తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యాయి. ముఖ్యంగా మనకు దక్షిణ జిల్లాలైన నల్గొండ కావచ్చు, అట్లా గద్వాలు ఈ జిల్లాలో నిన్న వ్యాపించడం జరిగింది. దాంతోపాటు రానున్న రోజుల్లో ఉత్తర జిల్లాల వైపు కూడా వ్యాపించే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. అయితే మనం చూస్తే దాదాపు సాధారణం కంటే ముందుగానే మనకు జూన్ 4వ తేదీనే రాష్ట్రానికి నైరుతి ఋతుపవనాలు తాకడంతో పాటు ఇటు ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రం మీద వాతావరణం కొనసాగుతోంది. ఇటు వర్షాలు కూడా చల్లటి వాతావరణంతో పాటు వర్షాలు కూడా కొనసాగుతున్నాయి. దాదాపు 5 రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఉండబోతున్నాయి. అయితే ముఖ్యంగా ఉరుముల మెరుపులతో పాటు ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈదురుగాలుల ప్రభావం కారణంగా ఇటు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. దాదాపు గంటకి 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుల ప్రభావం అయితే కొనసాగుతోంది. పగటిపూట మనకు ఉక్కపోతల వాతావరణం కనిపించింది. గత 2 రోజుల నుంచి కూడా ఆ వాతావరణం చల్లబడి వర్షాల కారణంగా వెదర్ అంతా కూల్గా కొనసాగుతోంది. దాంతోపాటు మేఘావృతమైన వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఇట్లాంటి వెదర్ కండిషన్స్ అయితే గత 2 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. నిన్నటి నుంచి తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు ఉన్నాయి. ముఖ్యంగా రానున్న 5 రోజుల పాటు కూడా ఇదే వెదర్ కండిషన్స్ ఉండబోతున్నాయి. అయితే ఈరోజు సెంట్రల్ సిటీలోని కొన్ని ప్రాంతాలు ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్తో పాటు ఇటు మనకు చార్మినార్ కావచ్చు, సైదాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో అంటే మనకు ఎల్బీ నగర్ కావచ్చు, సంతోష్ నగర్ ఈ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి. మరోపక్క షేర్లింగంపల్లి కావచ్చు, చందానగర్ ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలు కంటిన్యూ అయ్యాయి. అయితే రానున్న రోజుల్లో ఈ వర్షాలు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. దాదాపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కూడా ఉంటాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు పబ్లిక్ కూడా వారి పనులను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో సాయంత్రం పూట కురుస్తున్న వర్షాలతో అయితే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చీకట్లో జర్నీ చేయాలి, ఇటు రోడ్ల మీద చేరుకున్న నీరుతోటి ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. ముఖ్యంగా 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్. ముఖ్యంగా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు ఈ వర్షాల కారణంగా అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే మరో 5 రోజుల పాటు కూడా రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక నైరుతి ఋతుపవనాల విషయానికి వస్తే నిన్న రాష్ట్రానికి ఎంటర్ అయిన నైరుతి ఋతుపవనాలు ఈరోజు నారాయణపేట జిల్లాలో కూడా వ్యాపించాయి. రానున్న రోజుల్లో అంటే మనకు జూన్ 10 కల్లా కూడా రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లో కూడా ఋతుపవనాల ప్రభావం ఉండబోతుంది. దీని ఎఫెక్ట్ తోటి రానున్న రోజుల్లో మనకు జూన్ 2వ వారం నుంచి మోస్తారు నుంచి అధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. అయితే ప్రజెంట్ అయితే ఒక ఉపరితల ఆవర్తనం మన రాష్ట్రం మీద కంటిన్యూ అవుతుంది. దాని ప్రభావం కారణంగానే ఇటు కొన్ని కర్ణాటకలోని ప్రాంతాలతో పాటు రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో మాన్సూన్ సీజన్ ఉండడంతో ఇటు రోజువారీ కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఫాలో అవ్వాలని కూడా హెచ్చరిస్తున్నారు. ఓవరాల్గా అయితే ఈరోజు వర్షం పడడంతో సిటీ మొత్తం కూడా ఉక్కపోతల నుంచి రిలాక్స్ అయిందని చెప్పుకోవచ్చు. రానున్న 5 రోజుల పాటు కూడా ఇదే వెదర్ కండిషన్స్ కంటిన్యూ కాబోతున్నాయి. ఇది వెదర్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. కెమెరా పర్సన్ మధుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.